సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని ఎలా తయారు చేశాడు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆదికాండంలో చూసుకున్నట్లయితే సృష్టిని దేవుడు ఎలా తయారు చేశాడు? ఆయన నోటితో పలకగానే భూమి ఆకాశము ఏర్పడినది. సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు సమస్తము ఆయన పలుకుగానే సృష్టించబడినవి. ఈ లోకంలో చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, నేల ప్రాకు పురుగులు, సముద్ర జలములు, సముద్రంలో ఉన్నటువంటి ప్రతి జలరాశులన్నిటినీ ఆయన నోటితో పలకగానే సృష్టించబడినవి. కానీ మనుష్యుడు ఆయనకి ఇష్టమైన రీతిగా మరి భూమి మీద వర్షాన్ని కురిపించి మోకాళ్ళ మీద ఉండి మట్టిని ముద్దగా చేసి తన స్వహస్తాలతో తయారు చేశాడు, తన రూపాన్ని చెక్కాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము శ్రేష్టమైన వారముగా మరి తన రూపముతో సృజించుకున్న మనుష్యులుగా తనకిష్టమైన ప్రియ బిడ్డలుగా తన స్వహస్తాలతో తయారు చేశాడు. మన నాసికా రంధ్రంలో తన జీవవాయువు జీవాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. భూమి ఆకాశమును శాసించగల శక్తి ఆయనకున్నది. ప్రతిదీ జలరాశులు కానీ ఈ లోకంలో ప్రతిదీ ఆయనకు లోబడుతుంది, కానీ మనుష్యుడు లోబడలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. నా బిడ్డ నా రాజ్యంలో ఉండాలా, నా చేతులతో తయారు చేసుకున్నాను, నా స్వహస్తాలతో తయారు చేసిన నా బిడ్డ నరకానికి పోతుంది. అయ్యో, నా చేతులతో చెక్కుకున్నాను, నా ఊపిరిని వారికి ఉంచాను, నా రూపాన్ని వారికి ఇచ్చానని దేవుడు ఎంతగా వాపోతున్నాడో. ఈ సృష్టి మొత్తం ఆయన అరికాలు కింద ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోసం నా కోసం ఎంతగా బాధపడుతున్నాడో ఆ సృష్టికర్తని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, కానీ పేరుకే నామకార్థంగా ఈ లోకంలో జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని ఎంతగా చిందించాడో. ఈ లోకానికి రావడానికి నీవు నేనే కారణము. పాపమని ఉబులు పడిపోతున్న మన కొరకు, ఆ నరకాగ్నికి ఆహుతైపోతున్న మన కొరకు ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, తన శిలువ మరణాన్ని పొందాడు. ఎంతగా భయంకరమైన శిలువ మరణాన్ని పొందాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కన్నీరు కారుస్తున్నాడు, నీ కొరకు నా కొరకు ఎంతగా వేదన పడుతున్నాడు. అయ్యో, నా బిడ్డని నా స్వహస్తాలతో తయారు చేసుకున్నాను, నా రూపాన్ని ఇచ్చాను, నా ఊపిరిని ఇచ్చాను, కానీ నా బిడ్డలు ఈ లోకంలో పాపంలో కలిసిపోతున్నారు, ఆ నరకాగ్నికి ఆహుతైపోతున్నారని దేవుడు ఎంతగా నీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేసిన ఏమాత్రము బిడ్డలు గుర్తించలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలో అలక్ష్యము, మన జీవిత విధానంలో అలక్ష్య నిర్లక్ష్యములు, దేవునిలో గడిపే విధానంలో అలక్ష్య నిర్లక్ష్యములు, లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న అందాల వైపు, లోకంలో ఉన్న ఆకర్షణల వైపు, లోకాశల వైపు ప్రతి మనుష్యుడు తిరుగుతున్నాడు. కానీ అయ్యో, నా కొరకు నా దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నన్ను నిత్యరాజ్యంలో ఉంచుకొనుటకు, ఆయన దగ్గర నన్ను చేర్చుకొనుటకు ఈ భూమి మీదకి నరరూపుడిగా వచ్చి తను ఎంతగానో ప్రాణత్యాగం చేశాడు. కానీ నేను యథార్థంగా ఉండలేకపోతున్నాను, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకోలేకపోతున్నానని నీవు ఏ రోజైనా గుర్తించావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఏ మంచి లేని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కార్యములు మర్చిపోతున్నావా? నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. నీవు ఈరోజు జీవిస్తున్నావు అంటే, నీవు బ్రతికి ఉన్నావంటే ఆయన శిలువ మరణమే, ఆయన కార్చిన రక్తమే నీకు పరిశుద్ధత, నీకు విడుదల వచ్చింది. ఆయన కాడి మోసే రీతిగా నీవు ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతగా నీ కొరకు కన్నీరు కాచాడు, ఎంతగా రక్తాన్ని చిందించాడు. నీ కొరకు ఏ మంచి లేని, నీ కొరకు ఏ మంచి, ఎక్కడ చూసినా మంచి లేని పాపిష్టి బ్రతుకుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఒక్కసారైనా శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఎవరైనా ప్రాణత్యాగం చేస్తారా? నీ కొరకు ఎవరైనా ప్రాణాన్ని ఇస్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎవ్వరు ఈ లోకంలో, ఏ మనుష్యుడు, ఏ స్నేహితుడు, ఏ బంధువుడు, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కన్నబిడ్డలు కానీ, ఏ భార్య భర్త ఎవ్వరు నీ కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను మిన్నగా ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు ఎంత బాధ పెట్టినా, ఎంత గాయపరిచినా, ఎంతగా అవమానించినా, ఎంతగా నిందించినా, మరలా పంది తన బురదలో తిరిగిన రీతిగా నువ్వు వెళ్ళినప్పటికీ, కుక్క తన వాంతికి మరలా ఏ రీతిగా వెళ్తున్నావో ఆ రీతిగా నువ్వు వెళ్ళినప్పటికీ అయినా నిన్ను క్షమిస్తున్నాడు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా నిన్ను ఆయన బిడ్డగా, ఆయన
రాజ్యంలో ఉంచుకోవడానికి ఎంతగా ఇష్టపడుతున్నాడో ప్రియ సహోదరి సోదరుడా. నీ బరువు భారమును మోస్తున్నాడు ఈ లోకంలో. ఆయన పడ్డ శ్రమలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. సృష్టికర్తగా ఉన్నాడు, సృజించిన దేవుడుగా ఉన్నాడు. ఈ లోకము సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నజరేయుడైన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై మరి నీ కొరకు వేచి చూస్తున్నాడు. మంచి రాజ్యంలో నా బిడ్డని నా దగ్గరికి తెచ్చుకోవాలా, నా చేతులతో తయారు చేసుకున్నాను, నా హస్తంతో తయారు చేసుకున్నాను. అయ్యో నా బిడ్డ ఎక్కడ నరకంలో కాలిపోద్దని కన్నీరు కారుస్తున్నాడు. కానీ ప్రతి మనుష్యుడు ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోకుండా పాపములు లోకములో కలిసిపోయి ఇదే పరలోక రాజ్యం అన్నట్టుగా, ఇదే స్వర్గం అన్నట్టుగా, ఇదే శాశ్వతమైన రాజ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ మరి ఆ రాకడలో ఆయన తీర్పు దినమన నిన్ను దేవుడు ప్రశ్నించినప్పుడు నీవు ఏ రీతిగా సమాధానం చెబుతావు ప్రియ సహోదరి సోదరుడా? నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నీవెందుకు ఈ రీతిగా చేసావు, ఎందుకు ఈ పాపంలో పడిపోతున్నావని దేవుడు నిన్ను అడిగినప్పుడు నీవేమి చెప్తావు ప్రియ సహోదరి సోదరుడా? దేవునితో ఉండాలని, ఆయనతో సంతోషంగా జీవించాలని ఆశ లేదా నీకు? ఆయన రాజ్యములో ఆ దూతల మధ్యలో ఆ దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతిగానాలతో ఆ దూతలే మరి ఎంతగా సేవ చేస్తున్నాయి. మరి దూతలకు లేని సేవను నీకు ఇచ్చాడు, దూతలకు లేని అర్హతను నీకు ఇచ్చాడు. ధూళినైన మన కొరకు ఆయన ఎంతగానో మరి ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. దూతలకి ఏమాత్రం ఈ లోకంలో పరిచర్య చేసే అవకాశం లేదు, కానీ నీకుంది. ఆత్మల భారం కలిగి ప్రార్థన చేసే అవకాశము, ఆత్మలు రక్షించే అవకాశము, మన ప్రతి ఒక్క బిడ్డని నిత్య రాజ్యానికి నడిపించే జ్ఞానాన్ని తెలివిని నీకు ఇచ్చాడు. కానీ నువ్వే మాత్రం ఆయన పని చేయడం లేదు ఈ లోకంలో ప్రియ సహోదరి సోదరుడా. ఆయన యందు నువ్వు విశ్వసించిన బిడ్డవైతే ఈ మాటలు వింటున్న నీ హృదయం కదిలించబడాలి. నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన స్వస్థాలతో నన్ను తయారు చేసుకున్నాడు. కానీ నేను ఆయన కొరకు ఏం పని చేశాను ఈ లోకంలో? ఆయన్ని ఏ రీతిగా నేను స్తుతిస్తున్నాను, ఏ రీతిగా గణపరుస్తున్నాను? అనుక్షణం నా పాపముల ద్వారా, నా పాప బ్రతుకు ద్వారా ఆయన బాధ పెడుతున్నానని ఈ రోజైనా జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఆ నిత్య రాజ్యానికి ప్రయాసపడే రీతిగా, కొన్ని ఆత్మలైనా నడిపించే రీతిగా నువ్వు ఈ లోకంలో ప్రయాసపడాలా ప్రియ సహోదరి సోదరుడా. దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. అయ్యో నా బిడ్డ ఇకనైనా తెలుసుకోలేకపోతుంది, ఇప్పుడైనా రక్షించబడాలి, ఇకనైనా నన్ను ఎరగాలి, ఆ పాపమును విడిచిపెట్టాలి, ఆ పాప బంధకాలను నేను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా బిడ్డ నన్ను విశ్వసించటలేదు, నన్ను పిలువటలేదు, నాకు ప్రార్థన చేయటలేదు, నన్ను అడుగుటలేదు, అయ్యో అని ఎంతగా బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడు అని పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. తన తండ్రి పక్కన కూర్చొని అయ్యో నా బిడ్డల్ని క్షమించయ్యా అని తన తండ్రికి గోచాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, నీకు జాలి లేదా? నీ హృదయానికి ఏమాత్రం చలనం లేదా? ఆయన ఎంతగా నీ కొరకు ప్రాణం పెట్టాడు. క్రైస్తవుడుగా పిలువబడుతున్నాము, కానీ ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నామా? ఆయన జ్ఞానాన్ని కలిగిన వారంగా ఉన్నాము. ఎంతో జ్ఞానం ఇచ్చాడు మనకి. ఆ జ్ఞానాన్ని ఆయన పరిచర్యకి, ఆయన పరిశుద్ధమైన మార్గానికి ఉపయోగించుకోలేకపోతున్నాను. వ్యర్థమైన వాటికి పరిగెత్తుతున్నాము, వ్యర్థమైన వాటికి మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. కానీ నా దేవుడు రాజ్యం చేయబోతున్నాడు, త్వరలో రానయ్యున్నాడు. నేను నా దేవునితో ఉండాలా, నా కుటుంబం ఉండాలా, కొన్ని ఆత్మలైనా నేను రక్షించాలా, ఆయన నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చాలి ఈ లోకంలో. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను ఎంతగా కాపాడుతున్నాడు. నేను ఎంత పాప ఊబిలో పడినప్పటికీ నన్ను మిన్నగా ప్రేమిస్తున్నాడు. అనుక్షణం ఎన్నో ఆపదల నుంచి నన్ను తొలగిస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు. నా ఇంటికి కావిలిగా ఉన్నవాడు, యజమానుడిగా అధిపతిగా ఉన్నవాడు నా యేసయ్య. నా బిడ్డల రక్షణ కొరకు, నా చంటి బిడ్డల్ని కాపాడుతున్నవాడు. నన్ను అనుక్షణం ఆయన ఎంతగా కాపాడి అనిత్య రాజ్యానికి నన్ను వారసుడిగా చేయడానికి నా దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడని నువ్వు జ్ఞాపకంలోకి తెచ్చుకున్నట్లయితే ఈ రోజు నుంచే నీలో ఉన్న ప్రతి పాపంను వదిలిపెట్టి ఆయన బిడ్డగా ఈ లోకంలో కాడి మోసే రీతిగా, పని చేసే రీతిగా, పాత్రగా, పనిముట్టుగా, పత్రికగా ఈ లోకంలో నువ్వు వాడబడాల. ప్రియ సహోదరి సోదరుడా, దేవదూతలు నీకు కావలి కాస్తున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నది. ఆయన రక్షణ కవచం నీకు ఉన్నది. ఆయన దక్షిణ హస్తం నీపై ఉన్నది, నీ బిడ్డలపై ఉంది. ప్రియ సహోదరి సోదరుడా, అగ్ని రథములపై రానయ్యున్నాడు, రాజుల రాజు రానయ్యున్నాడు. ఆయన రాకడికి నువ్వు ఎత్తబడే రీతిగా ఉండాలి. తీర్పు దినమున అయ్యా నీ పని చేశానని నువ్వు లెక్క అడిగినప్పుడు చెప్పే రీతిగా ఉండాలి. ఇదిగో ప్రభు ఒక ఆత్మనైనా రక్షించానని నువ్వు చెప్పే రీతిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరుడు, ఆ రీతిగా ఉంటావా? వెలుగుతున్న దివిటి వలె, దహించు అగ్ని వలె నీవు ఉండాలి. ఖడ్గం, యుద్ధానికి సిద్ధపడే ఖడ్గాన్ని నువ్వు ధరించుకోవాలా.
ప్రియ సహోదరి సోదరుడా, ఇంకా మౌనంగా ఉండవద్దు. దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది. అన్యుల వలెనే ఉండవద్దు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు రాజ్యం చేయబోతున్నాడు. అగ్ని నేత్రములతో చూస్తున్నాడు. అయ్యో, ఇక నేను సహించలేనన్నట్టుగా చూస్తున్నాడు. పాపం ప్రబలించిపోతుంది. ఆ పాపం పోవాలన్నా నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఉండాలి. నీవు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి ఆత్మ కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ సంఘ బిడ్డల కొరకు, దేశ రక్షణ కొరకు, రాజకీయ నాయకుల కొరకు, నశించుచున్న ఆత్మల కొరకు నీవు భారం కలిగి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఆ రీతిగా ఉంటావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నీకు అప్పగించిన పని హృదయపూర్వకంగా యథార్థంగా నెరవేర్చినట్లయితే నీకు, నీ కుటుంబానికి నిండైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయబోతున్నాడు. కొన్ని ఆత్మలైన రక్షించు. క్రైస్తవ బిడ్డగా పిలువబడుతున్నావు, కానీ పేరుకే క్రైస్తవులుగా ఉండవద్దు. ఇక మనం త్వరపడాలి. రాజ్యం చేయబోతున్న దేవుని వైపు చూసి ఆ నిత్య రాజ్యంలో నీవు నేను ఉండాలి ప్రియ సహోదరి.